హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరంగా కరకరలాడే సగ్గుబియ్యం మురుకుల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీనికోసంగా నేను ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంని 4 గంటల పాటు బాగా నానబెట్టుకొని అయితే తీసుకున్నాను. ఇదండి ఈ విధంగా మనకి నానిపోవాలి సగ్గుబియ్యం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండి, అలాగే పావు కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బటర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా వాము. ఇందులోనే మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వాటన్నిటిని వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేయండి. ఈ సగ్గుబియ్యం అనేది మీరు ఒక 60% మిక్సీకి అయితే పట్టుకోండి. అప్పుడే ఇవి బాగా కలిసిపోతాయి. టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది మనకి. ఈ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మనం. ఈ విధంగా నీట్గా మొత్తం బటర్ అంతా కలిసిపోయి పిండిని కలిపేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యము వెన్న వేస్తాం కదా, అందువల్ల చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ సగ్గుబియ్యం మురుకులు. మనం బయట కొనుక్కునే కంటే ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మురుకుల పిండిలాగా కలిపేసుకోవాలి. అంతేకాకుండా ఈ పండగ టైంలో మనకి వెరైటీగా ఈ సగ్గుబియ్యం మురుకులనైతే చేసి పెట్టండి. చాలా బావుంటాయి. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక బాగా మనం మురుకులు ఒత్తే మిషన్ ఉంది కదా, ఈ మిషన్ తీసుకొని పిండిని ఇందులో పెట్టుకొని మురుకుల్లాగా చేసేసుకొని ఆయిల్‌లో వేసేసుకోవాలండి. నేనైతే డైరెక్ట్‌గా మురుకుల్ని ఆయిల్‌లోనే ఒత్తేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఆయిల్‌లో అయితే వేసేయాలి. కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ వెనక సైడ్ తిప్పుతూ నీట్‌గా కాల్చేసుకోవాలి. అంతే అండి. చాలా తక్కువ నూనెతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ సగ్గుబియ్యం మురుకులు. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్‌లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.